2026 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఇక మీదట పెట్రోల్ బంక్స్‌లో E20 పెట్రోల్‌ని విక్రయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఎందుకని E20 పెట్రోల్‌ని విక్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది? అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి? E10 పెట్రోల్‌కి E20 పెట్రోల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మరి E10 పెట్రోల్ వాహనాలు ఉన్న పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి E10 పెట్రోల్ దొరుకుతుందా లేదా? పాత వాహనాల పరిస్థితి ఏంటి? ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ మనం E20 పెట్రోల్ అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. E20లో 20 అంటే అర్థం 20% ఈ పెట్రోల్లో ఎథనాల్ అనే ఒక ఆల్కహాల్ అయితే ఉంటుందన్నమాట. మిగిలిన 80% పెట్రోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఇథనాల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మన వ్యవసాయ రంగంలో చెరుకుని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాటి నుంచి అయితే తయారు చేస్తారో, లేకపోతే మనకి ఆ రైస్ ఏదైతే ఉంటుందో రైస్ నుంచి కూడా ఈ పర్టికులర్ ఇథనాల్ అయితే డెవలప్ చేస్తారన్నమాట. ఈ E20 పెట్రోల్లో 20% మనకి ఇథనాల్ ఆల్కహాల్ అయితే ఉంటుంది, మిగిలిన 80% అయితే పెట్రోల్ అయితే ఉంటుంది. సో మరి ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ గా మనకి మార్కెట్ లో దొరుకుతున్న పెట్రోల్ అయితే ఉందో E10 పెట్రోల్లో మనకి 10% మనకి ఇథనాల్ అయితే ఉంటుంది, 90% పెట్రోల్ అయితే ఉంటుంది అనమాట. 20% ఎక్కువగా మనకి ఇథనాల్ ఇంధనం అయితే ఇక మీద లభించబోయే పెట్రోల్ అయితే ఉండబోతుంది అనమాట. రెండో ప్రశ్న, ఎందుకని భారతదేశ ప్రభుత్వం ఇలా E20 పెట్రోల్ ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు? ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎందుకు అమలుకి తీసుకొద్దాం అనుకుంటున్నారంటే దీనికి 4 కారణాలు అయితే ఉన్నాయి. మొదటి కారణం చూసుకున్నట్లయితే మనకి క్రూడ్ ఆయిల్ దిగుమతుల్ని తగ్గించుకోవడం కోసం. సో మనం భారతదేశం ఎక్కువగా వెహికల్స్ రన్ చేయాలంటే క్రూడ్ ఆయిల్ని వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతున్నాం అనమాట. బట్ ఎప్పుడైతే ఇథనాల్ మన భారతదేశంలోనే వ్యవసాయ రంగం ఎవరైతే చెరుకు ఉత్పత్తి చేస్తారో వాళ్ళ నుంచి కూడా మనకి ఇథనాల్ లభిస్తుంది కాబట్టి ఆ ఇంపోర్ట్ రిలేటెడ్గా తగ్గించుకోవడం, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం కోసం మొదటి కారణం అయితే. రెండోది చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క రూపాయి వాల్యూని మరింత బలంగా చేసుకునే విధంగా. సో మనకి రూపాయి వాల్యూ స్ట్రాంగ్ అవ్వాలంటే కనుక వేరే దేశాల నుంచి మనకి ఇంపోర్ట్స్ లాంటివి తగ్గించుకుంటే దానివల్ల కూడా మనకి రూపాయి వాల్యూ పెరుగుతుంది కాబట్టి రెండో కారణం. మూడోది రైతులకి అదనంగా ఆదాయం ఇవ్వడం కోసం. సో యాజ్ ఆఫ్ మనకి చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చెరుకు పండించి రెస్పెక్టివ్ చెరుకు రిలేటెడ్గా లేకపోతే చెరుకు రసం కానివ్వండి, లేకపోతే ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్కి మాత్రమే సప్లై చేస్తున్నారు. ఇప్పుడు కనుక పెట్రోల్ రిలేటెడ్గా చెరుకుని యూజ్ చేస్తామని తెలిస్తే మనకి చెరుకు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, అంటే చెరుకుని ఎవరైతే పండిస్తూ ఉంటారో వాళ్ళకి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఆ పంటని మరింత ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంకా డిమాండ్ ఎక్కువ పెరిగి వాళ్ళకి గిట్టుబాటు రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. సో రైతులకి అదనంగా ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో మూడో కారణంగా తెలుసుకుంటుంది. ఇక నాలుగో కారణం చూసుకున్నట్లయితే పొల్యూషన్ పరంగా ప్రజెంట్ మనకి E10 పెట్రోల్ ఏదైతే ఉందో మనకి పొల్యూషన్ ఎక్కువైతే ఉంటుంది. ఎప్పుడైతే E20 పెట్రోల్ మనకి షిఫ్ట్ అవుతామో CO2 ఎమిషన్స్ తగ్గుతాయి అనమాట. దానివల్ల కూడా మనకి నాలుగో కారణం వల్ల గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అనమాట. అంటే ఈ E20 పెట్రోల్ ఏదైతే ఉందో భారతదేశ ప్రభుత్వం ఓవర్ నైట్ తీసుకున్న నిర్ణయం కాదనమాట. కొన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రాసెస్ కింద E10 పెట్రోల్, E20 పెట్రోల్కి ప్లాన్ అయితే వేసుకోవడం జరిగింది. ఇంకా స్పెసిఫిక్గా డేట్స్ చెప్పాలంటే కనుక మనకి E5 పెట్రోల్ అనేది 2003 సంవత్సరంలోకి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మనకి 2012 సంవత్సరంలో E10 పెట్రోల్ అయితే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు సుమారుగా ఒక 14 సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రభుత్వం 2026 సంవత్సరంలో E20 పెట్రోల్ని మ్యాండేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అనమాట. వాస్తవానికి 2030 సంవత్సరం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్. బట్ దాన్ని కాస్త 4 సంవత్సరాల ముందు తీసుకొచ్చి 2026 సంవత్సరంలోనే ఇప్పుడు E20 పెట్రోల్ని మ్యాండేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళైతే ఒక మ్యాండేట్ అయితే తీసుకొచ్చారనమాట. తర్వాత ప్రశ్న, E10 పెట్రోల్కి E20 పెట్రోల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో మన వీడియో స్టార్టింగ్లోనే చెప్పాము, పొల్యూషన్ పరంగా చూసుకున్నది E20 పెట్రోల్ కొంచెం తక్కువ పొల్యూషన్ అయితే కాస్ట్ చేస్తుందని చెప్పి. రెండోది ఏంటంటే ఇందులో ఆక్టేన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మీ ఇంజన్ మరింత ఎఫిషియెంట్గా పనిచేయాలంటే, ఇంజన్లో తక్కువ సౌండ్ రావాలంటే కనుక ఆక్టేన్ నెంబర్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. E10 రిలేటెడ్గా ఉన్న పెట్రోల్ ఏదైతే ఉంటుందో దాని ఆక్టేన్ నెంబర్ ఏదైతే ఉంటుందో కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. E20 పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆక్టేన్ నెంబర్ కొంచెం ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆక్టేన్ నెంబర్ కొంచెం ఎక్కువ ఉంటుందో మన ఇంజిన్ ఏదైతే ఉంటుందో మరింత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. అంటే పెట్రోల్ మరింత బాగా మండుతుంది అనమాట. దీంతో పాటుగా మీకు సౌండ్స్ అనేవి తక్కువ వస్తాయి వెహికల్లో. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. కాకపోతే E10 కి E20 ఇంధనంలో ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఇథనాల్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుందో మీ వాహనం యొక్క మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో E10 వాహనాలు ఏదైతే ఉన్నాయో కంపేర్డ్ విత్ E20 వాహనాలు, అంటే ఇప్పుడు E10 రిలేటెడ్గా ఉన్న పెట్రోల్ మీరు కొట్టించుకున్నారు, E20 రిలేటెడ్ పెట్రోల్ కొట్టించుకున్నారు అనుకోండి, E10 రిలేటెడ్ పెట్రోల్ మీకు తక్కువ మైలేజ్ ఇస్తుంది అనమాట. ఇక తర్వాత ప్రశ్న, 2026 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇక మీదట E10 పెట్రోల్ ఇంకా దొరకదా అని చెప్పి ప్రశ్న అయితే వస్తుంది. సో 2026 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే గవర్నమెంట్ మ్యాండేట్ ప్రకారం అయితే
E10 పెట్రోల్ అయితే ఇంకా దొరకదు అనమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ప్రీవియస్ గా కూడా గవర్నమెంట్ ఇలా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంత గ్రేస్ పీరియడ్ అనేది లాంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు 2026 సంవత్సరంలో పెట్రోల్ బంక్స్ అన్ని కూడా రెడీగానే ఉన్నాయి E20 పెట్రోల్ సప్లై చేయడానికి. కానీ భారతదేశంలో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయిగా, E10 రిలేటెడ్ సపోర్ట్ చేసే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ మాత్రం సీరియస్ గానే E20 పెట్రోల్ మాత్రమే అమ్మాలని చెప్పి మాత్రం మ్యాండేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ రోజుకి అంటే 2026 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత కూడా E10 పెట్రోల్ దొరికే అవకాశం ఉంటుంది. బట్ అది మెల్లమెల్లగా ఇంకా దాన్ని ఆపేసి కేవలం E20 పెట్రోల్ మాత్రమే పెట్రోల్ బంక్స్ లో దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ప్రశ్న ఏంటంటే, మరి పాత వాహనాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు E20 పెట్రోల్ ని మ్యాండేట్ చేశారు. ఈ రోజుకి మనకి E5 పెట్రోల్ సపోర్ట్ చేసే వాహనాలు మార్కెట్లో నడుస్తున్నాయి, E10 పెట్రోల్ సపోర్ట్ చేసే వాహనాలు నడుస్తున్నాయి. మరి అలాంటప్పుడు E20 పెట్రోల్ నడిస్తే అప్పుడు మరి ఆ వాహనాల పరిస్థితి ఏంటంటే, E20 పెట్రోల్ ని కూడా మీ వాహనంలో పెట్టించినప్పటికీ మీకు వాహనాలకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. కాకపోతే ఇందులో 2 విషయాలు జరుగుతాయి. మీ మైలేజ్ మరింతగా తగ్గుతుంది, ఇంజన్ రిలేటెడ్గా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవి తప్పిస్తే మీకు E20 రిలేటెడ్ పెట్రోల్ కొట్టించుకుంటే మీ వెహికల్కి అయితే పెద్ద సమస్యలు అయితే ఉండవు అనమాట. మైలేజ్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ అయితే మార్కెట్లోకి అయితే వస్తాయి అనమాట. అలానే ఇవన్నీ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే ఉండవు అనమాట మీ వెహికల్స్ మీద. లాంగ్ టర్మ్లో కొన్ని డిఫరెన్సెస్ అనేది మీ వెహికల్ అయితే ఉండవచ్చు అనమాట. అలానే మైలేజ్ కూడా ఎంత శాతం తగ్గొచ్చు అంటే ఒక 3 నుంచి 7% వరకు కూడా E10 వాహనాలు గనక E20 పెట్రోల్ని వాడితే గనక తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న, మరి కొత్త వాహనాల పరిస్థితి ఏంటి అంటే, 2023 సంవత్సరం నుంచి భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన మ్యాండేట్స్ ప్రకారం కొత్త వాహనాలు ఏది తయారు చేసినా కూడా పెట్రోల్ డీజిల్ వాహనాలు E20 సపోర్ట్ చేసే వెహికల్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పి ఆటో మేకర్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. మార్కెట్లో 2023 సంవత్సరం నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా E20 సపోర్ట్ చేసే వాహనాలే మార్కెట్లోకి వచ్చినాయి కాబట్టి కొత్త వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. పాత వాహనాలకు మాత్రం మీకు చెప్పినట్టుగా కొన్ని ఇష్యూస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. చివరి ప్రశ్న, ఒక కస్టమర్గా అంటే మీరు ఏవైతే వాహనం నడుపుతున్నారో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది, మీ వాహనం E10కి లేకపోతే E20కి సపోర్ట్ చేస్తున్నా లేదా చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీది E10 వాహనం అయితే కనుక మీరు ఒకసారి ఎవరైతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఓవరాల్గా వెహికల్ సంబంధించిన సర్వీస్ లాంటివి చేయించుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేవలం E20 పెట్రోలే దొరికింది అనుకోండి, మరి ఆ పెట్రోల్ వేసుకున్నప్పుడు మీ వెహికల్ సపోర్ట్ చేసే విధంగానే ఉందా, లేకపోతే ఏమైనా బాగా ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉంటుంది అనేది మెకానిక్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. అది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. రెండోది, రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు E10 రిలేటెడ్ పెట్రోల్ వాహనం వాడితే మాత్రం మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ లాంటిది చేంజ్ చేసుకోవాలైతే ఉంటుందన్నమాట. మూడోది, మీ మైలేజ్ ఏమైనా డ్రాప్ అవుతుంటే అది కూడా ఒక సూచన కింద అయితే మీరు గుర్తించండి. కొత్తగా వచ్చిన పెట్రోల్ వల్లే ఈ డిఫరెన్స్ అనేది వస్తుందని చెప్పి మీరు గమనించండి. ఇవి మేజర్గా E10 పెట్రోల్ నుంచి E20 పెట్రోల్కి షిఫ్ట్ అవుతే జరిగే మార్పులు అనమాట. సో ఓవరాల్గా మనం గమనించినట్లయితే కనుక E20 పెట్రోల్ ఏదైతే ఉందో, సో E20 పెట్రోల్ వల్ల కొత్త వాహనాలకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ E10 వాహనాలు ఏదైతే ఉంటాయి, E10 పెట్రోల్ సపోర్ట్ చేసే వాహనాలు కానీ ఈవెన్ ఇంకా పాత వాహనాలు మాత్రం కొంచెం ఇంపాక్ట్ అనేది లభిస్తుంది అనమాట. కొంచెం ఇబ్బంది లాంటిది అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ కాదనమాట, మెల్లమెల్లగా ట్రాన్సిషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. మ్యాండేట్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది, బట్ అమల్లోకి వచ్చి అన్ని చోట్ల ఇంకా కేవలం E20 పెట్రోలే దొరకాలంటే మేబీ రాబోయే ఒక 1 year 2 yearsలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. బట్ మనం ఏదైతే ఉన్నామో క్లియర్గా ఇక E20 పెట్రోల్కి సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మీకు చెప్పానుగా, రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. సుమారుగా 14 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ E20 పెట్రోల్ ఇప్పుడు మ్యాండేట్ చేయడం జరిగిందనమాట. ఇది E20 పెట్రోల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MBS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.